హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ పార్ట్ చేశాను కదా, దాని కంటిన్యూయేషన్ అండి ఇది. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా ఫ్లవర్ నుంచి ఇలా కిందికి ఇలా కొమ్మలాగా గీసేసుకోవాలండి. ఇలా డ్రా చేసిన దగ్గర నేను ఇక్కడ షుగర్ బీడ్స్ తీసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి మనం సూదికి ఇలా గోల్డ్ కలర్ ఫస్ట్ ఎక్కించేసుకొని తర్వాత వైట్ తీసుకోవాలండి. ఎందుకంటే మనం స్టిచ్ వేసినప్పుడు వైట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, గోల్డ్ అనేది ఇలా పైన కనిపిస్తుంది కదండి, అలాగా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను 5+5 10 థ్రెడ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం సూది దారాన్ని పైకి తీసుకొని ఇలాగా 1 రౌండ్ తిప్పేసి ఇలా స్టిచ్ వేసుకోండి, సరిపోతుంది. మనకు లాంగ్ రింగ్ నాట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి. మనం ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతితో తిప్పేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ రింగ్ నాట్ అనేది ఎవరైనా వేసేసుకోవచ్చండి, చాలా ఈజీ ప్రాసెస్. అలాగే మొత్తం స్టిచ్ అయిపోయాక ఇలా కనపడిన చోట పైనుంచి ఇలా దారం దించేసుకోండి. మనకు ప్రత్యేకంగా ముడి వేయాల్సిన అవసరం లేదు, అదే లాక్ అయిపోతుంది. తర్వాత లీఫ్ డ్రా చేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటున్నానండి. లీఫ్ లోడింగ్ చేసుకుంటున్నాను. పైన 2 స్టిచ్లు అలాగే కింద 2 స్టిచ్లు మనం వీటిని క్రాస్గా వేసుకోవాలండి. క్రాస్గా వేసుకుంటేనే మనకు లీఫ్ అనేది చూసేకి చాలా బాగుంటుందండి. నాకు ఆపోజిట్ కలర్ గ్రీన్ ఎల్లో వచ్చింది కాబట్టి నేను మొత్తం గ్రీన్ ఎల్లోని యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకి లీఫ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత ఎడ్జెస్ అనేవి మనం ఇలాగా షుగర్ బీడ్స్తో స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇంకొక పెద్ద లీఫ్ డ్రా చేశానండి. అది వచ్చేసి చిన్న లీఫ్. ఇక్కడ సైడ్ నేను కొంచెం పెద్దగా వేశాను. ఇప్పుడు దానింట నేను ఇలాగా చైన్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నానండి. చైన్ స్టిచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను జర్దోసీతో ఇలా స్టిచ్ వేస్తున్నానండి. లీఫ్కి ఇన్నర్లో కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి చుట్టూ. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 4+4 8 స్టాండ్స్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇక్కడ కింద నుంచి కొద్దిగా గ్యాప్లో ఇలా పైకి తీసేసుకొని ఇలా దించేసుకోవాలండి సూదిని. అలాగే తర్వాత దాని పక్కనే తీసేసుకొని ఇలా పైన కూడా దాని పక్కనే ఇలా దించేసుకోవాలండి. మనం వేసుకునేటప్పుడు క్రాస్గా వచ్చే విధంగా చూసేసుకోవాలి.